హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 95. వాడంటే ఎంతో భయంగా కనబడుతున్నా మళ్ళీ వాడు నీకు ఎదురుపడి పెళ్లి చేసుకుంటానంటే నువ్వేం చేస్తావో, వాడి మీద నీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవడానికి కావాలని నీ ముందు వాడి పేరెత్తేవాడిని. వాడిని తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోయేది నాకు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే వాడిని చంపి ఉంటే బాగుండేది. అప్పుడు పని చాలా తేలికయ్యేది. కానీ ఇప్పుడు ఆ ఎదవ కోసం ఇన్ని ప్లాన్లు వేయాల్సి వస్తుంది అన్నాడు అసహనంగా. ఇక క్షణం ఆగి, నువ్వు మధ్యలో ఇండియా వెళ్ళిపోతానన్నావు. అది కూడా వాడికి భయపడి కావాలని నిన్ను వెళ్ళనిచ్చాను. వాడు నీ వెంట వస్తాడని నాకు తెలుసు. కానీ నీకు తెలియడం కోసం ఒప్పుకున్నాను. ఒప్పుకున్నట్లు నటించాను. ఆ రోజే తెలిసింది ఇక్కడ నీ కోసం పృథ్వీగాడు పెట్టిన స్పై రుచి తనేనని. ఫ్లైట్ ఎక్కక ముందే వాణ్ణి చూస్తావు అనుకున్నాను. కానీ నువ్వు ఎక్కేశావు. ఇక వెళ్ళిపోతావేమోనని భయపడి నీ వెనకే వచ్చేలా ప్లాన్ చేసుకున్నాను. కానీ నువ్వు దిగేశావు. అప్పుడు వాడికి ఎదురుపడి నిన్ను కాపాడుకున్నావు. ఇండియాకి వెళ్ళిన వాడు నిన్ను వదలడని నువ్వు అర్థం చేసుకున్నావు. ఇక నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోవేమో అనుకున్నాను. మీనా చావుకి సంబంధించిన సాక్ష్యాలు సేకరించడం మొదలుపెట్టాను. మీనా చనిపోలేదని తెలిసింది. ఆమె ఫోటో సంపాదించాను. నాకు అప్పుడే అర్థమైంది నువ్వు ఆశ్రమంలో జాయిన్ చేసిన అమ్మాయే మీనా అని. ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయించినప్పుడే నీ దగ్గర డబ్బు లేదని అర్థమై ఫౌండేషన్ పేరుతో నేనే ట్రీట్మెంట్ ఇప్పించాను. ఇప్పుడు వాణ్ణి నేలమట్టం చేయటానికి మిగిలిన ఆధారం మీనా. వాడి సగం ఆస్తిని వాడి గురించి పూర్తిగా తెలుసున్న వ్యక్తి ద్వారా మింగేశాను. ఇప్పుడు వాడు ఇదంతా చేసింది ఎవరనే వేటలో పడి ఉంటాడు. ఇంకొన్ని గంటలో వాడికి చేసింది నేనేనని అర్థమైపోతుంది. ఆ తర్వాత ఉన్న కోపం, ఆవేశం అంతా కలగలిపి నా మీద తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇండియాలో గాని ఇంకేం కంట్రీలో గాని ఉన్న బ్రాంచ్లను వాడు ఏమీ చేయలేడు. కానీ నా కళ ఆశయమైన యుఎస్ఏ బ్రాంచ్ మీద వాడు ప్రతాపం చూపించాలి అనుకుంటున్నాడు అనేసి వాడు నా వెంట్రుకు కూడా పీక లేకుండా ఉండేందుకే అని పొల్లు కొరుకుతూ అని మీనా నీ రంగంలోకి దింపుతున్నాను. నేను నీకు దగ్గర అవుతున్నానని కానీ నీకు సహాయం చేస్తున్నానని కానీ వాడికి తెలిస్తే వాడు పథకం తక్షణమే మార్చుకుంటాడు. అందుకే వాడు మనుషులను ముందు నీ మీద మరింత కోపాన్ని నటించేవాడిని. నీకెలాగో నా మనసుని చూడటం తెలీదుగా. తేలిగ్గా ప్రతి కోపాన్ని నమ్మేశావు అని విరక్తిగా అన్నాడు ఆకాష్. ఆద్య నిశ్శబ్దంగానే ఉంది. అతని కళ్ళల్లోకి చూసింది. ముభావంగా ఉంది. ఆమె మనసులో ఏముందో ఏమనుకుంటుందో ఎవరికీ అర్థం కాకున్నట్లుగా ఉంది. ఆమె వంక చూసి నెమ్మదిగా, నువ్వు నాకు దగ్గర అయ్యావు. నువ్వు మత్తులో ఉన్నప్పుడు నాతో అన్నీ పంచుకున్నావు. నిన్ను ఈ గుండెల మీద పడుకోబెట్టుకుని హాయిగా నిద్రపోతూ ఉంటే ప్రపంచం మొత్తం నా కౌగిట్లో ఉందన్నంత ఆనందంగా అనిపించింది. కానీ ఏం లాభం, మెలకువ రాగానే నన్ను విసిరి పారేస్తావు. నీకు అర్హత లేదని ముఖం మీదే చెప్పేస్తావు. నువ్వు మెల్లిగా గురించి ఆలోచిస్తున్నావు అనుకుని ఆనందించే లోపే నువ్వు నాకు వద్దని చెప్పినట్లు ఎవరికీ చెప్పకుండానే లండన్కి వచ్చేసావు. ఇక పిచ్చివానైపోయాను ఆద్య. మనసులో మొదటిసారి దాచుకోలేనంత నొప్పి కలిగింది. ఇక పట్టలేక వినయ్ గారిని యుఎస్ఏ రమ్మని వాడికి అంతా చెప్పేశాను. నీ కోసం అన్ని చోట్ల మనుషుల్ని పెట్టి గాలించాను. చివరికి నువ్వు ఇక్కడున్నావని తెలిసింది. నీకు నేనంటే ఇష్టం లేదని తెలుసు. నేను వచ్చినా నన్ను దగ్గరికి తీయవని తెలుసు. అయినా సిగ్గు లేకుండా వచ్చాను. నేను అహంకారినని మొత్తుకుంటావుగా. నీ దగ్గర ప్రేమ తప్ప ఇంకేం భావం పని చెయ్యదే అనేసి ఆమె దగ్గరికి జరుగుతూ, అసలు అంత పాపం ఏం చేశాను నేను నువ్వంతలా అసహించుకోవడానికి అన్నాడు కన్నీళ్లతో. కనీసం కంటతడి పెట్టడాన్ని కూడా ఎప్పుడూ చూడని ఆమె మనసు ఆకాష్ కన్నీళ్లతోనే కరిగిపోయింది. నిజంగానా? తనని ఇంతలా ప్రేమించే వాళ్ళు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారా? తన మనసుని కొంచెం కొంచెంగా తన వశం చేసుకున్న ఆకాష్ మనసు ఎప్పుడూ ఆమె వశమైపోయిందా? నమ్మలేకపోయింది ఆద్య. ఆశ్చర్యపోయింది. ప్రపంచంలో ఆమెకంటూ ఎవరూ లేరనుకుంది. అందరూ స్వార్థపరులనుకుంది. మగాళ్లను అసహించుకుంది. ఎవరూ తన కోసం నిస్వార్థంగా ఉండరు అనుకుంది. కానీ ఆకాష్ది హద్దులు లేని ప్రేమ. తను ఎప్పుడూ ఆశించిన ప్రేమ. తనకు తెలియని ప్రేమ. తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించని ప్రేమ. నిజమైన ప్రేమ. అయినా నిజమైన ప్రేమేంటి? ప్రేమ అంటేనే నిజం. అబద్ధమైనది అసలు ప్రేమే కాదు కదా. అంతటి స్వచ్ఛమైన ప్రేమని ఆమె ఇంతకాలం గమనించలేకపోయింది.
చూడలేకపోయింది, తెలుసుకోలేకపోయింది, ఇక అతనికి దూరంగా ఉండలేకపోయింది. ఇంతలా ఏడుస్తున్నాను, కనీసం దగ్గరికి తీసుకుని ఓదార్చొచ్చు కదా అని ఆమె వంక చూడకుండానే కోపంగా సోఫాని తన్నాడు. అతనిలో ఉన్న పశువాన్ని మనస్తత్వానికి ఆమె మనసు కరిగి దగ్గరికి కదులుతూ ఆ అంటూ అతన్ని పిలిచేలోపే ఆకాష్ నేలకేసి కొట్టిన ఫోన్ బ్యాటరీకి ఆనుకుని ఉందేమో అనుకోకుండా మోగడం, లిఫ్ట్ అవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఇద్దరు ఒక్కసారిగా అటువైపుగా చూశారు. పృథ్వీ గొంతు వినబడడం మొదలయ్యింది. హలో ఆద్య, నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అనగానే ఆద్య కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్ము. నాకు తెలుసు నీకు కూడా నేనంటే ఇష్టమేనని. నువ్వు ఎక్కడున్నావో చెప్పు చాలు, నిమిషాల్లో నీ ముందుంటా. వెంటనే పెళ్లి చేసుకుందాం అని పృథ్వీ అంటూ ఉండగానే పట్టరాని కోపంతో పొల్లు నూరుతూ టీపై మీదున్న పెద్ద ఫ్లవర్ వాజ్ని ఎత్తి ఆ ఫోన్ మీద బలంగా కొట్టాడు ఆకాష్. ఫోన్ పచ్చడైపోయింది. ఆకాష్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆద్య కట్టుకట్టిన పిడికిల్ని బిగించి ఫోన్ మరింత నాశనం చేసే ఉద్దేశంతో ఇంకా కట్టబోతూ ఉండగానే అతన్ని బలవంతంగా ఆపేసింది. ఆమెను చూసి నెమ్మదిగా ఆమెను తోసేసి పోవే పో, పిలుస్తున్నాడు కాని ప్రియుడు, మళ్ళీ పెళ్లి చూసుకో పో, పెళ్లి చేసుకుని వాడితో పిల్లల్ని కను అన్నాడు దవడ బిగించి. అతని మాటలతో దుఃఖం పొంగుకు రాగా ఏడుస్తూ అతని వంక చూసింది. ఆకాష్ చూడలేదు. దిక్కులు చూస్తూనే ఇంకా ఎందుకే ఇక్కడే నిలబడ్డావు, వాడు చెప్తున్నాడుగా నీకెలాగో వాడంటే ఇష్టమని, వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లున్నావుగా, అంతలా నచ్చినట్లున్నాడు వాడు నీకు అని అంటూ ఉండగాని నేనేం వాడి మీద ఇష్టంతో వాడిని పెళ్లి చేసుకోలేదు అని అరిచింది ఆద్య. వెంటనే ఆమె వైపుకు తిరిగాడు ఆకాష్. ఆమె కళ్ళల్లో దుఃఖంతో ప్రవహిస్తున్న నీళ్లు కనిపించాయి. అతని వంక తీక్షణంగా చూసి అవును, నేనేం వాణ్ణి ప్రేమించలేదు, ఒళ్ళు కొవ్వెక్కి వాణ్ణి పెళ్లి చేసుకోలేదు. పెళ్ళంటే అర్థం కూడా తెలియకముందే మా నాన్న చేసిన తప్పుకి బలైపోయాను నేను అంటూ ఎడవగానే ఆమెను సమీపించాడు ఆకాష్. కళ్ళ నిండా సముద్రాలతో, మనసు నిండా వేదనలతో జరిగిందంతా పోసగుచ్చినట్లు చెప్పేసింది ఆద్య. పృథ్వీ ఆమెను పెట్టిన టార్చర్ గురించి వింటూ ఉండగానే ఆకాష్ పిడికిలి బిగుసుకుంది. ఆ కట్టు నుండి రక్తం కారింది. ఏదో మామూలు గొడవలు అనుకున్నాడు కానీ ఇంతలా ఆమెకు నరకం అనుభవిస్తదనుకోలేదు. ఇక పృథ్వీని మామూలుగా చంపకూడదు అనుకున్నాడు ఆకాష్ కోపంతో. అవును, నీకు నెమ్మదిగా దగ్గరయ్యాను. నువ్వెంతలా తిట్టినా, నీతో నేనెంత గొడవ పడినా నీ కౌగిలి నాకు చాలా ధైర్యాన్నిచ్చేది. అది వదులుకోకూడదని మనసు చెప్తూ ఉంటే దాన్ని బలవంతంగా అదిమి పెట్టేదాన్ని. కానీ ఇంకొంతకాలం ఇండియాలోనే ఉంటే నాకు తెలియకుండానే నీకంతా చెప్పేసేదాన్నేమో. కానీ అప్పుడే నువ్వు నీళ్ళతో నేను నీ అవసరం అన్నావు. చాలా బాధేసింది, భయమేసింది. అందుకే నీకు దూరంగా వచ్చేశాను అనగానే ఆలోచించాడు ఆకాష్. ఇక్కడికొచ్చాక నా వెనకే వచ్చావని ఆనందించే లోపే ఏదో పని మీద వచ్చానన్నావు. పృథ్వీతో కాల్ మాట్లాడించావు. అదే సమయంలో మీ నాన్న కాల్ చేసి నీకు మిల్లికి ఎంగేజ్మెంట్ అని చెప్పారు. ఇంకేం చేయను, నన్ను పృథ్వీ దగ్గర ఇరికించి నువ్వు సంతోషంగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు అనుకున్నాను. నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఇక్కడికి వచ్చేసాను. నిన్ను అన్ని రకాల ప్రశ్నలు అడిగినా నువ్వు మౌనంగా ఉండడం చూసి ఇక మంటతో వాడికి ఫోన్ చేసి అలా చెప్పాను అంది ఏడుస్తూ ఆద్య. ఆశ్చర్యంగా చూశాడు ఆకాష్. అంటే నీకు నిజంగా నేనంటే అన్నాడు మెరుస్తున్న కళ్ళతో. అయినా సరే ఆమె నుండి బదులుగా మౌనం వినబడడం చూసేసరికి కోపంగా ఆమె వైపు నడిచి ఆమెకి ఇరువైపులా అరచేతులను గోడ కంటించి ఆమెకు అంగుళం దూరంలో ఆమె ఊపిరిలో శ్వాసిస్తూ ఇంక నా వల్ల కాదే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నన్ను ప్రేమించి తీరాల్సిందే. ఎందుకంటే నిన్ను తప్ప నేను ప్రపంచంలో ఇంకెవరిని ప్రేమించలేను, పెళ్లి చేసుకోలేను. కానీ నాకిలా మిగిలిపోవటం ఇష్టం లేదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నన్నే ప్రేమించాలి, నన్నే పెళ్లి చేసుకోవాలి, అర్థమైందా అని కోపంగా అనేసి ఇంకా అలాగే చూస్తున్నా ఆమె మెడ మీద చెయ్యేసి ఆ అంగుళం దూరాన్ని కూడా చెరిపేస్తూ ఆమె పెదవులు అతని పెదవులకు హత్తుకున్నాడు. ఆశ్చర్యపోలేదు ఆద్య. అతని పెదవులు తాకిన మరుక్షణం కనులు మూసుకుంది. ఇది తన మొదటి ముద్దు. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నా దానవైపోవాలి అని ఆజ్ఞాపిస్తున్నంత తీవ్రంగా ఆమె పెదవులను తన పెదవులతో ముడిపెట్టాడు ఆకాష్.
ఆద్యకి ఊపిరి భారమై పిడిగిలి పీసుకుంది. ఆ తొలి ముద్దు ఎంతో మధురంగా ఉంది. మరో చెయ్యి ఖాళీగా ఉండడం నచ్చగా ఎడమ చేత్తో ఆద్య నడుముని గట్టిగా పట్టుకున్నాడు. ఒక్కసారిగా ప్రాణాలు పోయినట్లు అనిపించింది. ఆ తమకానికి తల వంచి ఆద్య కళ్ళు వర్షించగా ఆమె కనురెప్పలు మూసుకుపోవడంలోనే పెనుగులాడాయి. ఒంటి నిండా కమ్మని వణుకు పుట్టి అతన్ని పెనవేసుకోమన్నట్లుగా ఆమె చేతుల్ని ప్రోత్సహిస్తూ ఉంటే ముడిపడిన పిడికిల్ని వదులు చేసి అతని భుజాల మీదుగా చేతుల్ని కదల్చడానికి ప్రయత్నించగానే ఆమెను వదిలేశాడు ఆకాష్. ఆమె కళ్ళల్లోకి చూడకుండానే సారీ, ఐఎమ్ సారీ అని కిందకి చూస్తూ తడబడుతూ చెప్పి, నీకు నచ్చిన వాణ్ణి చేసుకో, బలవంతం చేసినందుకు క్షమించు అని వెను తిరగబోయిన ఆకాష్ కాలర్ పట్టుకుని తన వైపుకు తిప్పుకుంది ఆద్య. తలెత్తి మధురాశ్రువులు కార్చిన ఆమె కన్నుల వంక చూశాడు ఆకాష్. నాకు కూడా జీవితాంతం మత్తులో ఉండాలనే ఉంది నీతో పాటుగా అంటూ అతన్ని హత్తుకుని గుండెల మీద తల మోపింది. సంతోషం పట్టలేకపోయాడు ఆకాష్. ఆమె తలను పైకెత్తి నిజంగానా అని అడిగాడు ఆకాష్. చిన్నగా నవ్వి తలోపుతూ అతని గుండెల మీద ఒదిగిపోవాలని చూసిన ఆద్య అంచనాలను పక్కకి నెడుతూ ఇందాక ఆపేసిన చుంబనాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు ఆకాష్. ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి నెమ్మదిగా మూతలు పడుతున్న కనులకు అనుమతినిచ్చింది. ఎడమ చేత్తో ఆమె తలను మరింత దగ్గరికి అదుముతూ కుడి చేతిని ఆమె నడుము మీద నుంచి ఆమె షర్ట్ ని పక్కకు జరిపి సుకుమారమైన ఆమె చర్మాన్ని వేళ్లతో స్పరిస్తూ మరింత దగ్గరికి అదుముతూ ఆమెను ముద్దు పెట్టాడు. నువ్వు నా దానివి అన్న ఆదేశంతో పాటుగా నేను నీ వాణ్ణి మాత్రమే అంటున్న ప్రతిజ్ఞ కూడా కలగలిపి ఆమెను అల్లుకుపోయాడు ఆకాష్. ఆ ముద్దు కొన్ని సంవత్సరాల తపోఫలం అతనిది. కొన్నేళ్ల నిరీక్షణ ఆమెకి. ఒకరి నుండి ఒకరికి ప్రేమ మధురిమలు పెదవుల ద్వారా ప్రవహిస్తూ ఉంటే ఇంకెప్పుడు నన్ను దూరం పెట్టొద్దు అని అలకమానిన పసిపిల్లాడి ఆవేశంలా ఆమె పెదవులను మళ్లీ జతకలిపాడు. అతని భుజాల చుట్టూ చేతులు పెనవేసి ఆ ముద్దు ప్రభావాన్ని అతని వీపుకు తెలుసుకునేలా మరింత బలంగా అతన్ని హత్తుకుంది ఆద్య. ఏ అచ్చదన లేని నడుం నుండి మెదులుకుని అతని వేళ్లు పైకి ఎగబాకుతూ ఉంటే ఏమీ చేయలేక ఏమి చెయ్యాలి అనిపించగా దేహాన్ని మనసుని అతని ప్రేమకు అప్పగిచ్చింది. కళ్ళు మరింత గాఢంగా మూసుకుని బరువవుతున్న ఊపిరితో కుస్తీ పడుతూ ప్రాణం లేని బొమ్మల తేలిగ్గైన శరీరాన్ని మొయ్యలేక చూస్తూ అతని మీద ఉరిగిపోయింది ఆద్య ప్రేమగా. ఎంతసేపు ఆమె తడి పెదవులు రుచి చూసినా చాలటం లేదు ఆకాష్కి. మనసు దేహం మరేదో కావాలని ఇంకేదో పొందాలని ఆరాటపడుతూ ఉంటే ఆమెను మరింతగా పెనవేసుకుపోయాడు ఆకాష్. ఆ తీయని ఆనందాన్ని అనుభవించడం మనసుకి కొత్త గనుక ఆద్య కళ్ళు వర్షించడం మానడం లేదు. నెమ్మదిగా చేతి వేళ్లను మరింత పైకి తీసుకువెళుతూ ఆమెను మరింత దగ్గరికి అదుముకుంటూ ఉండగానే టక్కున కాలింగ్ బెల్ మోగింది. ఆద్య తేరుకుంది గాని ఆకాష్ ఇంకా ఆ మధురమైన మత్తులోనే ఉన్నాడు. ఆ మరుక్షణమే ఎవరో తలుపు తట్టిన శబ్దం వినబడేసరికి టక్కున కళ్ళు తెరిచింది ఆద్య. ఆమెను వదిలేందుకు కాస్త కూడా సిద్ధంగా లేని ఆకాష్ గుండెల మీద చేతులేసి నెమ్మదిగా జరిపింది. ఇక ఆకలితో పాలు తాగుతూ ఉండగా పాల సీసాన్ని దూరం చేసిన పసి పిల్లాడిలా చూసి మళ్ళీ ఆమె పెదవులను అందుకున్నాడు. ఈసారి కాస్త బలంగానే. అతని పక్కకి జరిపి ఎవరో వచ్చినట్లున్నారు అంది నెమ్మదిగా ఆద్య. ఆమె చుట్టూ పెనవేసిన చేతులను మరింత బిగిస్తూ ఆమె అతని ఎదకు తాకగానే కొట్టి కొట్టి వాళ్ళే వెళ్ళిపోతారు, నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ మళ్ళీ ఆమె పెదవుల దగ్గరికి పరిగెత్తబోయినా అతని నోటికి చేతును అడ్డుపెట్టి కళ్ళు కాస్త కోపంతో చిన్నవి చేస్తూ నీ మిల్లి కావచ్చు, దానికి ముఖం మీద సమాధానం చెప్తాను అంటూ అతని చెయ్యి పట్టుకుని నా వాడు అన్నట్లుగా అతన్ని పరిచయం చేయటానికి వేగంగా తలుపు దగ్గరకు నడిచి అతని చేతిని బలంగా పట్టుకుని తలుపు తెరిచింది ఆద్య. ఎదురుగా మిల్లి లేదు. ఆ రోజు షాప్ లో అతన్ని కలిసిన అబ్బాయిని చూడగానే అతనెక్కడ ఎందుకున్నాడో తెలియక షాక్ అయిపోయి ఆకాష్ చేతిని వదిలేసింది. ఆమెను చూసి చిన్నగా నవ్వి ఆమె చేతిని గుప్పెట్లోకి తీసుకున్నాడు ఆకాష్. వాళ్ళిద్దరినీ అలా చూసి ఆశ్చర్యంగా నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేస్తూ అన్నయ్య అన్నాడు ఆ వ్యక్తి. అతని నోటి నుండి ఆ పిలుపు వినబడేసరికి విస్మయంగా ఆకాష్ వంక చూసింది ఆద్య. ఆకాష్ చిరునవ్వు నవ్వుతూ వీడే నా తమ్ముడు తేజ అన్నాడు. అప్పుడు అర్థమయ్యింది ఆద్యకి.
తను అక్కడ ఉన్నట్లు ఆకాష్కి ఎలా తెలిసిందో. తేజ ముఖం కంగారుగా కనబడేసరికి ఏమైంది అని అడగ్గా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటన్నయ్యా అని అసహనంగా అడిగాడు తేజ. సైలెంట్ లో ఉందిరా, చూసుకోలేదు అని అతను చెప్పగానే పెద్దనాన్న ఫోన్ చేశారు. నీకు ఆద్యం ముందే తెలిసినట్లు ఆయనకి తెలుసని నిజం మొత్తం చెప్పమని బలవంతం పెడితే చెప్పేశాను అన్నయ్య మొత్తం మీ గురించి అని అన్నాడు దిగులుగా తేజ. అతని భుజం తట్టి లోపలికి రమ్మంటూ, ఓ డాడీకి నిజం చెప్పింది నువ్వేనా అని అడిగి ఆశ్చర్యంగా చూస్తున్న అతను వంక చూసి, మంచిదే అయ్యింది లేరా, కరెక్ట్ టైంకే కరెక్ట్ పని చేశావు అని బిగ్గరగా అనేసి, కానీ ఈ టైంలో ఇటు రాకుండా ఉండాల్సింది అని గొనిగాడు. అతని మాటలు వినబడక ఏంటి అని తేజ అంటే చిన్నగా అతని చేతి మీద గిల్లింది ఆద్య. దాంతో కాసేపటి క్రితం జరిగిన అద్భుతం మనసులోనే తలుక్కుమనగా ఒక్కసారి ఇద్దరి దేహాలు అదృశ్యమైన ప్రేమ కౌగిలి కోసం తీవ్రంగా, తీక్షణంగా, గాఢంగా పరితపించాయి. మొత్తానికి ఇద్దరిని కలిపేశానమ్మయ్యా, ఇంకా నన్ను తిట్టుకోకండి. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.